ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 44వ వచనం నుండి 52 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చిరి. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లానిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్యజీవమునకు అపార్థులుగా ఎంచుకొనుచున్నారు. గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలైనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు మాకాజ్ఞాపించిననిది. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగ చేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఇకోనియకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనంద భరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో ఈ నేటి సమాజంలో ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటిది గత 2000 సంవత్సరాలకు పూర్వం కూడా జరిగినట్లుగా ఈ వాక్యం ద్వారా మనము గమనిస్తూ ఉన్నాం. అంతియోకయలో అద్భుతంగా సమాజ మందిరములో వాక్యము ప్రబోధించి అపోస్తలులు అద్భుతమైన సేవ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరంలోని అనేక మంది యూదులు, భక్తిపరులైనటువంటి యూద మత ప్రవిష్టులు పౌలును చాలామంది తనను వెంబడిస్తున్నట్టుగా గమనించినటువంటి ప్రజలు చాలామంది ఆ యొక్క పౌలు శీలను వెంబడిస్తున్న పరిస్థితులను చూచి ఇక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉంది. ఏ ప్రాంతంలో అయితే వారు ఉన్నారో దాదాపు ఒక విశ్రాంతి దినము, వారం రోజులు వారు అక్కడ ఉండి వాక్యం చెప్తున్నప్పుడు అనేక మంది వారి వాక్యం వినడానికి ఇష్టపడి విపరీతంగా కూడుకొని అక్కడ సమకూడుతున్నారు. ఈరోజు మనం గమనిస్తున్నాం, ఆయా ప్రదేశాల్లో మంచి వర్తమానికులు వచ్చినా, మంచి పరిచారకులు వచ్చినా జనులు వారికి చాలా గౌరవ మర్యాదలతో ఆహ్వానించినప్పుడు ఆ ప్రాంతం ఉన్నటువంటి మత ప్రవిష్టులు, సేవకులు కానీ సంఘ పెద్దలు కానీ వద్దు వీరి దగ్గరికి వెళ్ళకూడదు, ఆ మీటింగ్కి వెళ్ళకూడదు, వారితో సహవాసం ఉండకూడదు అని అడ్డు ఆటంకాలు చెప్పి విపరీతమైనటువంటి ప్రతికూల వాతావరణ క్రియేటింగ్ చేస్తున్నారు. ఇక్కడ యూదులు సమూహమును, ఆ జన సమూహాన్ని చూచి ఈ పౌలును బర్నబాను దేవుని పరిచర్యలో వారు ఏ రీతిగా అనేక మందికి ప్రోత్సహిస్తున్నారో, రక్షణను నడిపిస్తున్నారో అది చూసినటువంటి ఈ యూదులు జనసమూహములు మత్సరముతో నిండుకొని దూషించడం ప్రారంభించారు. వీరి బోధ ఏమిటి, వీరి బ్రతుకు ఏమిటి, వీరి పరిస్థితి ఏమిటి అని వారికి విమర్శిస్తూ వారికి అడ్డంగా మాట్లాడడం ప్రారంభించారు, విమర్శించడం ప్రారంభించారు. ఈరోజు మనం గమనిస్తున్నాం కదా,
కొంతమంది సేవకులు గనుక ఏదైనా గనుక వారు మంచిగా పరిచర్య చేస్తూ జనసమూహాన్ని సమకూర్చినప్పుడు మిగతా దైవ సేవకులు అది చూసి ఓర్వలేక వారిపైన ధూళి జల్లి లేక వారిపైన నిందారోపణ చేసి అక్కడికి వెళ్ళే వారికి ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటారు. అది తప్పు. అలాంటి పరిస్థితులు మనం తేయకూడదు. అయితే పౌలును బర్నబా ధైర్యంగా ఒక మాట అంటున్నారు, అసలు అన్యజనులు కాదు, మొదట మీకే దేవునిక రక్షణ సందేశం అందించడం ఆవశ్యకము. అయినను మీరు దానిని త్రోసివేస్తున్నారు. మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళుతున్నామని చెప్పి ఆ యూదులకు, ఆ సుయినగోగులలో ఉన్నటువంటి ఆ యొక్క సమాజ మందిరపు అధికారులను విడిచిపెట్టి అన్యజనుల ప్రదేశంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ సువార్త అందించడానికి వారు సాగిపోతున్నారు. ఎందుకంటే ప్రవక్త యెషయా గ్రంథము 49వ అధ్యాయములో ప్రవక్త ఇలా అంటాడు, ఏంటంటే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నా జనులలో మీరు అందరిని సమకూర్చడానికి సేవకులుగా ఉండడం అత్యల్ప విషయం, కానీ భూదిగంతముల వరకు నేను కలుగచూసే రక్షణ గురించి మీరు అన్యజనులకు వెలుగుగా ఉంటారని ప్రవచనాత్మకంగా ప్రవక్త యెషయా ద్వారా చెప్పిన మాటలు ప్రభు మాకు అనుగ్రహించి ఉన్నాడు. మేము కేవలం ఇశ్రాయేలీయులు యూదుల మధ్య సేవ చేయడమే కాకుండా అన్యజనులందరికీ మేము సువార్త ప్రకటించాలి అని అక్కడ ఆ యొక్క భయంకరమైనటువంటి తర్జన మర్జనలో అక్కడ గలిబిలిగా ఉన్నటువంటి పరిస్థితులు చెప్పిన మాట అక్కడ సమకూడిన అన్యజనులకు చాలా నచ్చింది. వారు చాలా సంతోషంగా దేవుని వాక్యాన్ని వారు మహిమపరుస్తూ వారి వారి ప్రాంతాలకు వారు ఆహ్వానించారు. మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరూ అనేక మంది అనుదినము విశ్వసిస్తూ దేవుని విడలగా చేర్చబడుతూ వచ్చారు. అవును, కొన్నిసార్లు క్రైస్తవులు కాదంటే అన్యజనాంగమును అంగీకరిస్తారండి. ఒకరు కాదన్న మాత్రాన దేవుని పరిచర్య ఆగిపోదు, కానీ అనేకమైన ద్వారాలు దేవుడు తెరిచి తన సత్య సువార్త ఎవరికి అందాలో, ఎవరికి వెళ్ళి ఆ వాక్యము తాకబడాలో ఆ రీతిగా రక్షణ కొరకు సిద్ధపరిచిన ప్రజలకు ఆయన అందజేస్తూ వారి రక్షణ కొరకు ఆయన కారకుడుగా నిలిచి ఉండే అనుభూతి మనం చూస్తూ ఉన్నాం. అయితే బర్నబా, పౌలు ప్రభు వాక్యమును ఆ ప్రదేశం అంతటా కూడా అద్భుతంగా వ్యాప్తపరిచి ఆ ప్రాంతం అంతా సంచరించి రక్షణ సువార్త ప్రకటిస్తూ వారు పట్టణాలు సంచరించడం ప్రారంభించి ఉన్నారు. అనేక అన్యజనుల ప్రదేశాలంతా కూడాను వారు ప్రభు గురించి బోధిస్తూ వారు తిరుగుతున్నారు. అయితే ఇక్కడ మరొక విషయము, యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలుకును బర్నబాకును హింస కలుగ చేసి వారిని తమ ప్రాంతం నుండి వెళ్ళగొట్టిరి. ఏ ప్రాంతానికి దైవజనులు వెళ్ళి పరిచర్య చేస్తున్నా శత్రులు బయట నుంచి ఎవరు రావట్లేదు. ఈరోజు కూడా ప్రతి క్రైస్తవ సంఘములో అన్యులు శత్రులు కాదండి. అన్యులు దేవుని వాక్యం వింటున్నారు, కానీ సంఘములో నమ్ముకున్న దేవుని ప్రజలే దేవుని సేవకులకు శత్రులుగా మారిపోతున్నారు. ఇక్కడ పౌలును బర్నబాకు కూడాను భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలు, ఆ పట్టణపు ప్రముఖులు చాలామంది అక్కడ రేపి సేవకులకు హింసించడానికి, దూషించడానికి తెగించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రాంతం నుండి సువార్త ప్రకటించొద్దు, వెళ్ళిపోండి అని కూడా వారికి వెళ్ళగొట్టడానికి తెగించుకున్నారు. ఈరోజు ఇలాంటి జరగడం లేదా? మంచిగా దేవుడి పరిచర్య జరుగుతున్నప్పుడే, సంఘము క్షమాభివృద్ధి పొందుతున్న సమయంలోనే చాలామంది క్రైస్తవులకే శత్రులైపోతున్నారు, దైవజనులకే శత్రులైపోతున్నారు. లేనిపోని మాటలు చెప్పి వారిని హింసించే ఆ యొక్క ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. వాక్యంలో ఉన్నది ఈరోజు సమాజంలో, సంఘాల్లో
జరుగుతోస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఇటువంటి భయంకర దుర్భరమైన పరిస్థితులలో సేవకులు తమ పాదధూళి వారి తట్టు దులిపివేసి మరి ఇకోనియకు వారు వచ్చేసారు. వారు ఉన్నటువంటి ప్రదేశాలు ప్రాంతాలు వదిలిపెట్టి వారు ఇకోనియ ప్రాంతానికి వారు వెళ్ళిపోయారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి మాట ఏంటంటే, ఒక ప్రాంతంలో గనక హింసిస్తే మీ పాదధూళి అక్కడ దులిపి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి. సంఘంలో చాలామంది సేవకులకు హింసిస్తూ ఉంటారు, అనేక మంది పరిచారకులకు హింసిస్తూ ఉంటారు. ఆ సేవకులు గనక మనోదుఖంతో వారి పాదాల ధూళి దులిపి వెళ్ళిపోతే ఆ ప్రాంతానికి దూషించే వారికి ఎంత భయంకరమైన నష్టము జరుగుతాయో తెలుసా? అయితే వారు ఒక ప్రాంతం విడిచిపెట్టి సేవకులు మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని పరిచర్యలో ఒకరికొకరు సహకారులుగా ఎదుగుతున్నారు. పరిచర్య ఆగదు, సేవ ఆగదు. దేవునికి మహిమకరంగా తన పరిచారకులు తన సేవకులు ఎక్కడికి వెళ్ళినా ఆ సేవ అవిశ్రాంతంగా అద్భుతంగా కొనసాగుతూనే ఉంటారు. వారు దేవునికి మహిమకరంగా దేవుని రాజ్యాన్ని స్థాపించుకుంటూ వెళుతూ ఉంటారు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ప్రభును హింసించేవారుగా, ప్రభు సేవకులకు దూషించేవారుగా కాక ప్రేమించేవారుగా మనము జీవిద్దామా? ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు మనము గౌరవించి బోధించే సేవకులకు చేర్చుకునే వారమై మర్యాదపూర్వకంగా వారి యొక్క వాక్యాన్ని వింటూ, ఎక్కడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనము సంతోషంగా వింటామో అక్కడ పరిశుద్ధాత్మాభిషేకము ఉంటుంది. పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణత సంభవిస్తుంది. పరిశుద్ధాత్మ పరిపూర్ణత వచ్చినప్పుడు ఆ సంఘములో, ఆ ప్రాంతములో గొప్ప ఉజ్జీవం అనేది చెలరుగుతుంది. కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ దినము రండి, ప్రభు యొక్క రాజ్య సువార్త కొరకు మనము ఏకీభవించి ఆత్మపూర్ణులై దైవజనులతో కలిసి సేవ చేసేవారమై ఉండేలాగున దేవునికి మనం కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన ఈ అమూల్యమైన వాక్య సందేశం కొరకు స్తోత్రాలు. మీ నామమును బట్టి దూషించబడుతున్న ప్రదేశాల్లో, మీ నామం బట్టి ప్రభు సేవకులు హింస కలుగుతున్న ప్రదేశాల్లో ప్రభా, మేము సేవకులకు చేర్చుకున్న వారమై మీ సువార్తకు సాక్షులై మీకు మహిమ తెచ్చేవారమై ఉండే భాగ్యం దయచేయండి. ప్రభువా, ఎక్కడికి వెళ్ళినా మీ ఆత్మ పరిపూర్ణత కలిగిన వారమై మీ పరిశుద్ధ పరిచర్యలో ముందు సాగే ధన్యత అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలను మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.